ఓం నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాం. ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన ఏమనగా, మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి సాధకులు స్వామి అపరోక్షానుభూతి అనగానేమి, ఆత్మవిశ్వాసం అనగానేమి, అభయం అనగానేమి, ఆత్మస్థైర్యం అనగానేమి, ఆత్మవిశ్వాసం అనగానేమి అనేటువంటి విషయాలను మరో వీడియోలో మాకు అందజేయండి అని అడిగారు. ఇప్పుడు మనము ఆత్మవిశ్వాసము అనగా ఎట్లా కలుగుతుంది? ఆత్మ అజరామరత్వమని, ఆత్మ శాశ్వతమని, ఆత్మయే సత్యమని ఎవరికైతే బోధపడుతుందో, ఆత్మ తప్ప రెండోది లేదన్నప్పుడు పరమ విశ్వాసము ఏర్పడుతుంది. నశ్వరమైనటువంటి ప్రాపంచిక విషయముల పట్ల విరక్తి, ఆత్మ పట్ల అనురక్తి కలుగుతుంది. ఈ ఆత్మవిశ్వాసం కలగడానికి శుద్ధ సాత్వికమైన ఆహారం కూడా కావాలి. సత్వగుణ ప్రధానమైనప్పుడు ఏది సత్యము, ఏది నిత్యము, ఏది శాశ్వతము అనేటువంటి సూక్ష్మ బుద్ధి ఏర్పడుతుంది. సత్వగుణం కలిగినటువంటి వారికి దేవతాంశము అబ్బుతుంది. అటువంటి వారికి వస్తు నిర్ధారణ తెలుస్తుంది. నశించిపోయేటువంటి ప్రాపంచిక విషయములు శాశ్వతము కాదు, ఆత్మయే సత్యము. అట్టి ఆత్మతత్వాన్నే మనం తెలుసుకోవాలనే పరమ విశ్వాసము కలుగుతుంది. తర్వాత వారికి క్రమేపీ సాధనల ద్వారా ఆత్మస్థైర్యము, ఆత్మవిశ్వాసము, అభయము కలుగుతుంది. భయము లేని స్థితి అభయస్థితి. భయం ఎప్పుడు కలుగుతుంది? దేహమే నేననుకున్నప్పుడు ఈ దేహం ఏనాడో ఒకనాడు మరణిస్తుంది. అయ్యో, నా వారినందరినీ నేను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నానే, ఆస్తులను, అంతస్తులను, ఇండ్లు వాకిళ్లను, బంధువులను అన్నిటినీ అందరినీ వదిలిపోతున్నానే, అయ్యో నేను చనిపోతున్నానే అనేటువంటి భయం ఎప్పుడు కలుగుతుందంటే తాను దేహం అనుకున్నప్పుడే కలుగుతుంది. తాను దేహం కాదు, ఆత్మయే నేననుకున్నప్పుడు ఆత్మకు మరణం కానీ జననము కానీ ఏమీ లేదు. ఆత్మ శాశ్వతమైనది, సత్యమైనది. అట్టి ఆత్మయే పరమాత్మ, అట్టి పరమాత్మయే మన స్వరూపం అని ఎవరికైతే తెలియబడుతుందో అప్పుడు భయము లేని స్థితి, అభయస్థితి కలుగుతుంది. అందుకనే శ్రీ వెంకటేశ్వర స్వామి అభయహస్తముతో ఒక చేయిని పాదముల వైపు, మరో చేయిని అభయంగా చూపుతూ ఉంటాడు, అభయహస్తముతో ఉంటాడు. దీని అంతరార్థమేమనగా, నా పాదాలను శరణవేడినటువంటి వారికి, నా పాదాలను నమ్మినటువంటి వారికి నా అభయం మీకు ఆశీర్వాదం చేసి మిమ్మలను సంసార సాగరము నుండి తరింపజేస్తాను అని చెప్పి అందులో ఉన్న ఆంతర్యము, అంతరార్థము. కాబట్టి అభయహస్తముతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు. భయము లేని స్థితి అభయస్థితి. భయము అన్నప్పుడు దేహాభిమానముతో నేను మరణిస్తాననేటువంటి స్థితి ఉన్నప్పుడే భయం. మరి నన్ను ఆశ్రయించి, నా పాదాలను ఆశ్రయించిన వారికి భయం లేదు అని అభయహస్తముతో శ్రీ వెంకటేశ్వర స్వాముల వారు దర్శనమిస్తారు మనకు. మన దేవాలయాలలో అనేకమైనటువంటి రహస్యములున్నవి. వాటిని మనం అర్థం చేసుకోవాలి అంటే తెలిసినటువంటి తత్వవేత్తల ద్వారా కానీ, గురువుల ద్వారా కానీ మనము తెలుసుకోవాలి. కాబట్టి ఆత్మవిశ్వాసము, ఆత్మస్థైర్యము, ఆత్మ నిగ్రహము ఇవన్నీ కూడా ఆత్మ తప్ప రెండోది లేదు అని తెలుసుకున్నప్పుడే దైవీ సంపద అంతా మనకు ఏర్పడుతుంది. ఈ దైవీ సంపద మనకు రావాలంటే మరి ఆహార నియమం ఉండాలి, సమయపాలన ఉండాలి, ధ్యానం ఉండాలి, యోగం ఉండాలి, జపం ఉండాలి. పుణ్యకార్యాలన్నీ ఆచరించినప్పుడు దైవీ సంపద మనకు కలుగుతుంది. ఈ దైవీ సంపద కలిగినప్పుడు దైవీ సంపదలో మొట్టమొదటిది మనకు సుగుణము సత్వగుణం. సత్వగుణ ప్రధానులకు
సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి తత్వములు కూడా బోధపడతాయి. వారు అచిరకాలంలోనే ఆత్మదర్శనాన్ని పొందగలరు. ఇక అపరోక్షానుభూతి. అపరోక్షానుభూతి అనగా పరోక్షము, అపరోక్షము. పరమాత్మను తనకన్నా వేరుగా శ్రవణం చేయడం ద్వారా, గురువుల ద్వారా శ్రవణం చేస్తాం. గురువులు చెప్పే బోధ కూడా పరోక్షమే. గురువులు చెప్పే తత్వాన్ని తాను అన్వయించుకొని ఏకాంతములో ధ్యానము, జపము, ప్రార్థనలు చేసినప్పుడు అదే అంశాన్ని జీవుడు పరమాత్మ స్వరూపుడే, పరమాత్మ వేరే లేడు, సమస్త జీవులలో ప్రకాశిస్తున్నటువంటి చైతన్యమే ఆత్మ, ఆ దృక్కే నేను, చైతన్యమే నేనని చెప్పి తానుగా స్వస్వరూపానుసంధానములో మిగిలిపోవడమే అపరోక్షానుభూతి. పరోక్షానుభూతి అనగా పరమాత్మ తనకన్నా వేరుగా ఉండాడు, ఆ పరమాత్మ దర్శనాన్ని పొందాలి, పరమాత్మ రాత్రి నాకు స్వప్నంలో దర్శనమిచ్చాడని ఆనందాన్ని అనుభవించడము, ఆనందానుభూతిని పొందడము. ఇది పరోక్షానుభూతి. పరమాత్మ సాక్షాత్కారాన్ని కోరుకుంటాడు భక్తుడు, జ్ఞాని అపరోక్షానుభూతిని కోరుకుంటాడు. భక్తి మార్గము పరోక్షము, జ్ఞాన మార్గము అపరోక్షము. భక్తి మార్గములో భగవంతుణ్ణి భక్తుడు వేరుగా దర్శిస్తాడు. ఈ సమస్త ప్రపంచము పరమాత్మ భగవన్మయముగా చూస్తాడు. జ్ఞాని పరమాత్మను తన స్వరూపముగా, ఆత్మరూపముగా దర్శిస్తాడు. కాబట్టి ఒకరేమో భక్తి మార్గములో క్రమముక్తిని పొందితే, మరొకరేమో పరమాత్మను తన ఆత్మగా తెలుసుకొని, తన స్వరూపముగా తెలుసుకొని ఇక్కడే సద్యోముక్తిని, జీవన్ముక్తిని, కైవల్యాన్ని పొందుతారు. కాబట్టి అపరోక్షానుభూతి అనగా తానే, తనకన్నా రెండో పదార్థము లేదని, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ అనే మహావాక్యములు ప్రబోధించినట్టుగా ఆ మహావాక్యములు సద్గురువుల ద్వారా శ్రవణం చేసినప్పుడు అది పరోక్షం. ఆ మహావాక్యములు అనుభవాన్ని, అంటే ఆత్మవిచారణలో స్వస్వరూపానుసంధానం చెంది గాలి లేని చోట దీపం వలె తానుగా ప్రకాశిస్తూ ఉండడమే అపరోక్షానుభూతి. అపరోక్షానుభూతి కలిగిందని మనకెట్లా తెలుసుకోవాలని మన యూట్యూబ్ చూస్తున్నటువంటి సాధకులు అడుగుతున్నారు. అపరోక్షానుభూతి కలిగినప్పుడు తనకన్నా రెండోది కనిపించదు, అంతా ఆత్మమయంగానే తోస్తుంది. ఎవరిపైన ద్వేషం ఉండదు, రాగం ఉండదు, ఈర్ష్య ఉండదు, పగ ఉండదు. ఒకవేళ ఏదైనా ఉంటే అది నీటి మీద వ్రాతవలే ఉంటుంది. ఉత్తముని కోపము నీటి మీద వ్రాతవలెను, మధ్యముని కోపం ఇసుక మీద వ్రాతవలెను, అధముని కోపము శిలాశాసనము అన్నారు. జ్ఞానికి ఎక్కడా కోపం రాకూడదని కానీ, ద్వేషం రాకూడదని కానీ లేదు. ఆయా సందర్భములలో శిష్యుల కొరకు బోధనార్థమై కోపం లేకపోయినా కోపాన్ని తెచ్చుకొని వారికి క్రమశిక్షణ నేర్పి వారికి ఆత్మబోధ ఏర్పాటు చేస్తారు గురువులు. కాబట్టి జ్ఞానిని కర్తవ్య కర్మలు బంధించవు. కాబట్టి ఉత్తముని కోపము నీటి మీద వ్రాతవలే ఉంటుంది. కాబట్టి జ్ఞానికి ఆకలి దప్పికలు ఉండవా అంటే ఆకలి ఉంటుంది, దప్పిక ఉంటుంది, మనలాగే నిద్రపోతారు, అన్నీ ఉంటాయి. భగవాన్ రమణ మహర్షుల వారు కూడా భక్తులతో కలిసే జీవించారు, తాను పరమాత్మ స్వరూపుడే మిగిలాడు. కాబట్టి మరి అపరోక్షానుభూతిని ఎక్కడైనా శాస్త్ర ప్రమాణంలో చెప్పారా అంటే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ సెలవిచ్చారు. 18వ అధ్యాయములో 54వ శ్లోకములో మోక్ష సన్యాస యోగములో సెలవిచ్చారు. బ్రహ్మభూతః ప్రసన్నాత్మ నశోషతి నకాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. బ్రహ్మరూపమును బ్రాహ్మీ స్థితి పొందినవాడు దేన్ని గూర్చియు దుఃఖింపడు, దేనిని కోరడు, సమస్త ప్రాణులను తనవలనే చూసుకుంటూ నాయందలి ఉత్తమ భక్తిని పొందును, ఇట్టివాడే నాకు శ్రేష్ఠుడు అని చెప్పి గీతాచార్యులు వారు భగవద్గీతలో సెలవిచ్చారు. మరి అపరోక్షానుభూతి కలిగినప్పుడు ధ్యానము చేయలేడు. ధ్యానం చేసింది దేని కొరకు? అపరోక్షానుభూతి కొరకే, ఆత్మదర్శనం కొరకే. ఆత్మదర్శనం అన్నా, అపరోక్షానుభూతి అన్నా, బ్రహ్మ సాక్షాత్కారం అన్నా ఒకే అర్థాన్ని సూచిస్తాయి. ఇవన్నీ పర్యాయ పదాలే. కాబట్టి తన యథార్థమైన స్వస్వరూపానుసంధానం, స్వస్వరూపమాత్రుడై మిగలడమే. గాలి లేని చోట దీపం వలె స్వయం ప్రకాశుడై సత్తుచిత్తు ఆనంద స్వరూపుడై తాను ప్రజ్ఞామాత్రుడై మిగిలి ఉండడమే, తాను బ్రాహ్మీ స్థితిలో ఉండడమే, సర్వాత్మ భావనలో ఉండడమే అపరోక్షానుభూతి. ఇట్టి అపరోక్షానుభూతి కలిగినటువంటి వాడికి లోకభ్రాంతి ఉండదు. లోకములో బహుజన మధ్యములో ఉండినప్పటికీ కూడా తాను
అంతరంగమునందు తానెప్పుడు నిర్లిప్తుడుగా సాక్షిగా తూష్ణీభావంలో ఉంటాడు. కాబట్టి అపరోక్షానుభూతి అనగా ఆత్మ వేరు, దేహం వేరు. కాబట్టి సమస్త సృష్టికి నామరూపాలకు తాను సాక్షినని, తన యందు ఎప్పుడూ రెండో పదార్థం లేదని, రెండో పదార్థాన్ని కూడా ప్రకాశింపజేస్తున్నది తానేనని చెప్పి సర్వాత్మ భావనలో, ఏకాత్మ భావనలో, ఆ బ్రహ్మాకార వృత్తిలో మిగిలి ఉండడమే అపరోక్షానుభూతి. అనుభూతి అనగా మనం ఆహారం తిన్నాము, తృప్తిని పొందాం కాబట్టి యోగం చేశాము, యోగానుభవము, ధ్యానం చేశాము, ధ్యానానుభవము. జ్ఞాన విచారణలో మనకేం మిగులుతుంది? అపరోక్షానుభూతి. పరోక్షముగా నేను అనుకున్నటువంటి ఆత్మతత్వం ఏదో కాదు, అది నా యొక్క యథార్థమైన స్వస్వరూపమేనని చెప్పి సంతోషిస్తాడు, తృప్తిగా ఉంటాడు. భాగవతంలో ఇలా సెలవిచ్చారు పోతనామాక్షుల వారు. వ్యాప్తింబందక వగవక ప్రాప్తంబగు లేశంబైనను 10,000 తృప్తింజందని మనుజుడు సప్తద్వీపమునందైనను చక్కంబడునే. కాబట్టి తృప్తుడవుతాడు. తాను ఇంక కోరదగినది కానీ, చూడదగినది కానీ, వినదగినది కానీ, పొందవలసినది కానీ లేదు. ఆరూఢ బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానాన్నే అపరోక్షానుభూతి అని అన్నారు పెద్దలు. కాబట్టి పరోక్షానుభూతి, అపరోక్షానుభూతి. పరమాత్మను భక్తుడు తనకన్నా వేరుగా దర్శించాలనుకుంటాడు. నీవు పరమాత్మవు, నేను నీ దాసుడను అనుకుంటాడు. కైలాసములోనో వైకుంఠములోనో ఉండాడని భక్తుడు ఉపాసన చేస్తాడు, పూజ చేస్తాడు. ఇది పరోక్షానుభూతి. స్వప్నములో ఆ ఈశ్వరుని దర్శనం కానీ, శ్రీమన్నారాయణమూర్తి దర్శనం కానీ కలిగినప్పుడు పరోక్షానుభూతిలో ఆనందపడతాడు, సంతోషపడతాడు. కాబట్టి అపరోక్షానుభూతిలో తృప్తుడవుతాడు, ఆత్మతృప్తుడవుతాడు. తనకింకేమీ లేదని, తాను తప్ప రెండోది లేదని, తనలోనే ప్రపంచం ఉందని, ప్రపంచములో తాను లేడని, కాబట్టి సర్వము తనయందే ఉందని చెప్పి అపరోక్షానుభూతి పొందినటువంటి మహానుభావుడు జీవన్ముక్తుడవుతాడు, సద్యోముక్తిని పొందుతాడు. కాబట్టి ముక్తి అనగా కూడా తానెవరో తెలియకపోవడమే ఈ ముక్తి అనే పదం కూడా వచ్చినది. తానెప్పుడూ ముక్తస్వరూపుడే. తన యందు బంధము కానీ మోక్షము కానీ లేదు. బంధమోక్షములు మనసుకు సంబంధించిన విషయములే కానీ ఆత్మకు సంబంధించిన విషయములు కాదు. ఆత్మ ఇప్పుడు సర్వత్ర సర్వే స్వయం ప్రకాశమై ప్రకాశిస్తూ ప్రతి వ్యక్తిలోనూ నేను అని ప్రతిధ్వనిస్తున్నటువంటి స్ఫురణ పైన స్ఫురించేది నామరూపాలు. కాబట్టి ఈ నేను అనేటువంటి ఆత్మతత్వాన్ని మనం దేహముతో కలుపుకున్నాము, దేహముతో మమేకమైనాం. ఇక్కడ వచ్చింది సిక్కంతా. ఇప్పుడు ఈ నేను అనేటువంటి దాన్ని వేరు చేసుకొని అహమస్మి, కేవలము నేనుగా ఉండడమే, తానుగా ఉండడమే అపరోక్షానుభూతి. కాబట్టి మనకి ఇటువంటి స్థితి ఎప్పుడు వస్తుంది? ఆత్మస్థైర్యము, ఆత్మ నిగ్రహము, ఆత్మవిశ్వాసం ఎప్పుడు వస్తుందంటే శుద్ధ సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటూ, సమయపాలన చేసుకుంటూ, సద్గురువులు బోధించినటువంటి ఆత్మవిచారణలో సుస్థిరుడై సహజానుభవాన్ని పొందగలిగినప్పుడు తనకన్నా రెండోది లేదనేటువంటి స్థితి, ఆత్మస్థైర్యం ఏర్పడుతుంది. కాబట్టి దీనికి సత్వగుణ ప్రధానం కావాలి, శుద్ధ సాత్వికమైన ఆహారం తీసుకోవాలి, సద్గురువుల యొక్క బోధ కావాలి, స్వయం ప్రయత్నం కూడా కావాలి. కాబట్టి స్వయం తీర్ణః పరాం స్థారయతి, తాను తరించి సమాజాన్ని కూడా తరింపు చేస్తారు ఇటువంటి తత్వవేత్తలు అని చెప్పడం జరిగినది. కాబట్టి ఆత్మజ్ఞానము అనగా ఆత్మయే నేననేటువంటి జ్ఞానం కలగాలి. బ్రహ్మజ్ఞానం అనగా బ్రహ్మముయే నేననేటువంటి జ్ఞానం కలగాలి. అది కాలాంతరములో మరిచాము, తిరిగి మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాం. కాబట్టి మనము తెలుసుకోవలసినటువంటి ఏకాంశమేమనగా దేహము నేను కాదు, మనసు నేను కాదు, బుద్ధి నేను కాదు, చిత్తము నేను కాదు, నామరూపాత్మకమైన ప్రపంచము నేను కాదు, ఈ సమస్తాన్ని ప్రకాశింపజేస్తున్నటువంటి స్వరూపాన్ని, చైతన్యమును, ఆత్మను, పరమాత్మను అనేటువంటి అపరోక్షానుభూతి ఏనాడైతే కలుగుతుందో మానవుడికి అదే కట్టకడపటి జన్మ. ఇక జన్మ లేదు. వేయించిన గింజలు ఎట్లయితే మొలకెత్తవో ఆ విధముగా జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం,
జ్ఞానము చేత సమస్త కర్మలు దహింపబడతాయి. అప్పుడు తాను అపరోక్షానుభూతిలో స్వయం ప్రకాశమాత్రుడై మిగిలిపోతాడు. కాబట్టి పరోక్షానుభూతి అనేటువంటిది క్రమముక్తిని కలిగిస్తుంది. అపరోక్షానుభూతి అనేది జీవన్ముక్తి. కాబట్టి భక్తుడు పరోక్షానుభూతిని పొందుతాడు, జ్ఞాని అపరోక్షానుభూతిలో మిగిలిపోతాడు. కాబట్టి మరి మనము ప్రతిరోజు కూడా స్వస్వరూపానుసంధానం చేసుకోవాలి. ఆ సహజావస్థలో మిగలాలి, స్వరూపనిష్టలో ఉండాలి. కాబట్టి ఇలా మనం చేస్తూ అభ్యాసం చేసినప్పుడు పాప సంస్కారాలన్నీ నిర్మూలనమై పాప ప్రక్షాళనం జరిగినప్పుడు మనసుకు ఒక అనంతమైన శక్తి ఏర్పడుతుంది. మనసు పరిశుభ్రత పొందుతుంది. విషయాకారంగా ఉన్న మనసు ఆత్మాకారం చెందుతుంది, బ్రహ్మాకారం చెందుతుంది. సర్వాత్మ భావనలో తాను మిగిలిపోతాడు. కాబట్టి మనం అందరం కూడా ఆత్మవిచారణ చేసుకోవాలి. ఆత్మవిచారణకు మించినటువంటి మోక్షానికి సులభోపాయం లేదు. ధ్యానము, యోగము, జపము ఇవన్నీ కూడా పరోక్ష సాధనలే, బహిరంగ సాధనలే. అంతరంగ సాధన అనగా ఏమిటంటే శ్రవణ మనన నిధిధ్యాసనలు. శ్రవణం అనగా ఆత్మతత్వాన్ని, పరబ్రహ్మతత్వాన్ని, పరబ్రహ్మం ఒకటి ఉందని సద్గురువుల ద్వారా శ్రవణం చేయడం. ఇంతకాలము నేను దేహమే నేను అనుకున్నాను, ఆత్మ తనకంటే వేరు అనుకున్నాను. ఇప్పుడు సద్గురువుల ద్వారా శ్రవణం చేస్తున్నాను. శ్రవణం చేసినప్పుడు నీవే పరమాత్మ స్వరూపుడు అని సద్గురువులు బోధ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు నేను ఆ శ్రవణం ద్వారా నేను మననం చేస్తాను. మననం ద్వారా నిధిధ్యాసన, నిధిధ్యాసన ద్వారా స్వరూప సాక్షాత్కారం అంటే ఆత్మదర్శనం కలిగి తీరుతుంది అని చెప్పి మన యాజ్ఞవల్క్య మహర్షి తన భార్య అయిన మైత్రేయికి బోధించాడు. కాబట్టి యాజ్ఞవల్క్య మహర్షి కూడా తన భార్య అయిన మైత్రేయికి ఆత్మదర్శనమునకు నేరైన మార్గాన్ని బోధించారు. ఆత్మావారే ద్రష్టవ్య, శ్రోతవ్యో, మంతవ్యో, నిధిధ్యాసితవ్య. ఓ మైత్రేయి, ఆత్మనే చూడుము అంటే రెండోది లేదని. నామరూపాలుగా ఉన్నది కూడా ఆత్మే, ఆభరణముగా తోస్తూ ఉన్నది కూడా బంగారమే, తరంగముగా తోస్తూ ఉన్నది కూడా జలమే, కుండలు, బాణలు, మూకేళ్లుగా తోస్తూ ఉన్నది కూడా మూల పదార్థం మన్నే. అలాగే స్వరూపమే, స్వరూపములోని భాగమే నామరూపాలుగా తోస్తూ ఉన్నది. దృక్కు లేక దృశ్యము లేదు, ఆత్మ లేక అనాత్మ లేదు, మన్ను లేక కుండ లేదు, జలము లేక తరంగము లేదు, బంగారము లేక ఆభరణము లేదు, అలాగే సామాన్యమైన తన స్వరూపము లేక విశేషము లేదు అని ఎవరైతే తెలుసుకుంటారో మరి సామాన్యము, విశేషము, విశేషాలపైన దృష్టిని వదిలి సామాన్యాన్ని అనుభవానికి తెచ్చుకోవడమే అపరోక్షానుభూతి. ప్రియ ఆత్మబంధువులారా, మరి పెద్ద పెద్ద వాక్యములతో, పాండిత్యముతో కాకుండా మనకున్న పరిజ్ఞానములో చిన్న వాక్యములతో భగవంతుడి ఈ ఉపాధి నుండి పలికిస్తున్నాడు. మీరు సత్యాన్ని కనుగొని సశిష్యులై సద్గురువులను సమాశ్రయించి అద్వైత సిద్ధాంతమే శరణ్యమని, ఆ అద్వైత సిద్ధాంతములో నీవు అపరోక్షానుభూతిని పొందగలరని నేను మనవి చేసుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం.